హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ పాయింట్స్ జాబ్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ మనం యాక్సెంచర్ కంపెనీ నుండి వచ్చిన లేటెస్ట్ ఐటీ జాబ్ ఆపర్చునిటీ గురించి తెలుసుకోబోతున్నాం. యాక్సెంచర్లో కస్టమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్యాకేజ్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అసోసియేట్ పొజిషన్కి హైరింగ్ జరుగుతుందన్నమాట. ఈ రోల్లో 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు అనమాట. జాబ్కి మెయిన్ రిక్వైర్మెంట్ వచ్చేసి స్కిల్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఈ పొజిషన్ మనకి హైదరాబాద్లో అవైలబుల్గా ఉంది. 15 years ఆఫ్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అడుగుతున్నారు దీనికి. సో ఫ్రెండ్స్, అబౌట్ యాక్సెంచర్ గురించి మాట్లాడుకుంటే కనుక, యాక్సెంచర్ అండ్ టెక్నాలజీ మరియు హ్యూమన్ ఇంజనీరిటీని కంబైన్ చేసి క్లయింట్స్కి టెక్నాలజీ సొల్యూషన్స్ మరియు బిజినెస్ వాల్యూ డెలివర్ చేయడంపై ఫోకస్ చేసే గ్లోబల్ కంపెనీ అనమాట. ఓకే, సో మన జాబ్ రోల్ చూసుకుంటే కనుక కస్టమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. ఆ లెవెల్ వచ్చేసి మనకి ప్యాకేజ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అసోసియేట్ అండ్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ అనమాట. జాబ్ ఫుల్ టైమ్ జాబ్ ఇది. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 0 to 2 years అడుగుతున్నారు ఇక్కడ. అండ్ రిక్వైర్డ్ స్కిల్ వచ్చేసి మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఈ రోల్లో బిజినెస్ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా కస్టమ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ డెవలప్ చేయాలన్నమాట. సిస్టమ్స్ లేదా అప్లికేషన్స్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ని డిజైన్, కోడ్ మరియు ఎన్హాన్స్ చేయాలి. అలాగే మోడర్న్ ఫ్రేమ్వర్క్స్ మరియు అగైల్ ప్రాక్టీసెస్ ఉపయోగించి స్కేలబుల్ మరియు హై పర్ఫార్మింగ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ డెవలప్ చేయడంలో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే కనుక మనం కస్టమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా టైపికల్ డేలో టైలర్డ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ క్రియేట్ చేయడానికి సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ని డిజైన్, కోడ్ మరియు ఇంప్రూవ్ చేయాలి. అండ్ టీమ్ మెంబర్స్తో క్లోజ్లీ కొలాబరేట్ చేసి సాఫ్ట్వేర్ స్పెసిఫిక్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ మీట్ అవుతుందో లేదా ఎన్ష్యూర్ చేయాలి. అలాగే మోడర్న్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్స్ మరియు అగైల్ మెథడాలజీస్ ఉపయోగించి స్కేలబుల్ మరియు ఎఫిషియెంట్ సాఫ్ట్వేర్ బిల్డ్ చేయడంపై ఫోకస్గా ఉండాలి. అండ్ కొలాబరేషన్ మరియు కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఈ రోల్లో ఇంపార్టెన్స్ ఆస్పెక్ట్స్ అనమాట. అలాగే ఆర్గనైజేషన్ గోల్స్ మరియు క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్కి అలైన్ అయ్యే హై క్వాలిటీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ డెలివరీ చేయడంలో కాంట్రిబ్యూట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే కనుక ఇందులో టీమ్కి సపోర్ట్ చేయడానికి నాలెడ్జ్ బిల్డ్ చేసుకోవాలి. అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాలి. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ మరియు మెయింటెనెన్స్లో అసిస్ట్ చేయాలి. నెక్స్ట్ ఫంక్షనల్ టీమ్స్తో కోలాబరేట్ చేసి రిక్వైర్మెంట్స్ అండర్స్టాండ్ చేసుకొని సొల్యూషన్ డిజైన్లో కాంట్రిబ్యూట్ చేయాలి. సో నెక్స్ట్ కోడ్ రివ్యూస్లో పార్టిసిపేట్ చేసి పీర్స్కి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. సో సపోర్ట్ టెస్టింగ్ ఎఫర్ట్స్ అంటే టెస్టింగ్ ఎఫర్ట్స్కి సపోర్ట్ చేయాలి. అలాగే సాఫ్ట్వేర్ డిఫెక్ట్స్ని ఐడెంటిఫై చేసి టైమ్లీగా రిజాల్వ్ చేయడానికి వర్క్ చేయాలి. సో నెక్స్ట్ ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ స్కిల్స్ చూసుకుంటే కనుక పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్పై ప్రొఫిషియన్సీ తప్పనిసరి అని. అలాగే క్యాండిడేట్కి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ మరియు సాఫ్ట్వేర్ డిజైన్ ప్రిన్సిపల్స్పై స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఉండాలి. అండ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ గురించి ఫెమిలారిటీ ఉండాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ విత్ డెబ్యూయింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ టెక్నిక్స్ టు రిజాల్వ్ సాఫ్ట్వేర్ ఇష్యూ. అంటే డెబ్యూయింగ్ మరియు ట్రబుల్ షూటింగ్ టెక్నిక్స్పై నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. అండ్ క్లీన్, మెయింటైనబుల్ మరియు ఎఫిషియెంట్ కోడ్స్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో చేసి రైట్ చేయగలగాలి. ఓకే, నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. అంటే ఎర్లీ కెరీర్ క్యాండిడేట్స్కి ఈ ఆపర్చునిటీ రిలేవెంట్ అనమాట. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనం 15 years ఆఫ్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అడుగుతుంది ఇక్కడ. అంటే అఫీషియల్ పోస్టింగ్లో ఇదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. సో చూసుకుంటే కనుక 15 years ఆఫ్ ఫుల్ ఎడ్యుకేషన్. ఓకే, లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్. అడిషనల్ ఇన్ఫో చూసుకుంటే కనుక ఈ పొజిషన్ హైదరాబాద్ అఫీషియల్లో బేస్డ్ ఉంటుందన్నమాట. అండ్ క్యాండిడేట్ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలని పోస్టింగ్లో మెన్షన్ చేశారు. ఓకే, సో అబౌట్ యాక్సెంచర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే ఫ్రెండ్స్, యాక్సెంచర్ హైరింగ్ సంబంధించిన ఒక వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ కూడా ఇచ్చిందన్నమాట మనకి. యాక్సెంచర్కి జాబ్ అప్లై చేయడానికి ఎప్పుడు మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఎంప్లాయ్మెంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి లేదా హైరింగ్ ప్రాసెస్లో ఏ కాస్ట్ పేరుతో నైనా పేమెంట్ అడిగే ఫ్రాడ్లెంట్ మెసేజెస్ గురించి
యాక్సెంచర్ అలర్ట్ చేసిందనమాట. ఎవరైనా యాక్సెంచర్ జాబ్ కోసం పేమెంట్ అడిగితే రెస్పాండ్ చేయకండి. అలాగే అఫీషియల్ యాక్సెంచర్ కమ్యూనికేషన్ మరియు కెరీర్ వెబ్సైట్ ద్వారానే అప్లికేషన్ ప్రాసెస్ ఫాలో చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది యాక్సెంచర్ కస్టమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేటెస్ట్ ఐటీ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ పైథాన్ స్కిల్ ఉన్న ఎర్లీ కెరీర్ క్యాండిడేట్స్కి ఈ ఆపర్చునిటీ డెఫినెట్లీ చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ ఐటీ జాబ్స్ కొరకు మన కెరీర్ పాయింట్స్ జాబ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఈ అప్లికేషన్ లింక్ నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు.